విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రపంచ గుర్తులు యేసుక్రీస్తు రాకడ దగ్గరుంది అని చూపిస్తూ ఉన్నాయి. మరలా గుర్తు చేస్తూ ఉన్నా, ప్రపంచ రాజకీయ గుర్తులన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర వస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఒక ప్రసంగికుడు ఇలా అన్నాడు, దేవుని టైం టేబుల్, గాడ్స్ టైం టేబుల్ ఇజ్రాయెల్ దేశం అన్నాడు. గాడ్స్ టైం టేబుల్ ఇజ్రాయెల్ కంట్రీ. అక్కడ ఏం జరుగుతున్నాయో దాని అనుగుణంగా దేవుని యొక్క రాకడ సమీపం అవుతూ ఉంది అని లేఖనం గుర్తు చేస్తూ ఆయన ఆ మాటలు చెప్పాడు. బహుశా నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? ఒక సహోదరుడు ఒక 2 వారాల కిందట కలిశాడు నాతో కలిసి ఒక మాట అన్నాడు, అయ్యా ఈ రోజుల్లో మనం ఎక్కువ ప్రకటించాల్సింది ఒకటే, అదే రక్షణ సువార్త అన్నాడు. రక్షణ సువార్తను ఎంత తొందరగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తామో, ఎంత ప్రజలు ఆ రక్షణ సువార్తను రిసీవ్ చేసుకుంటారో, అంటే విశ్వసిస్తారో, స్వీకరిస్తారో, అంత త్వరగా వారు రక్షింపబడటానికి అవకాశాలు ఉన్నాయి. వేరొక మార్గం లేదు. ఇదే ప్రజలకు కావలసినది. నేటి అంత్య దినాలలో రక్షణ సువార్తనే ప్రజల దగ్గరకు తీసుకెళ్ళండి అన్నాడు. రక్షణ సువార్తనే ప్రజల దగ్గరకు తీసుకెళ్ళండి. నేను ఆలోచనలో పడ్డాను. నిజమే, నాకంటే చాలా తక్కువ వయసు కలిగిన వ్యక్తి ఆ మాటలు నాతో అన్నప్పుడు చాలా సంతోషాన్ని, లేక ఒక మాట చెప్పాలంటే ప్రేరణను, తీవ్రతను కూడా నేను పొంది ఉన్నాను. ఈ సందర్భంగా దయచేసి విందాం. యేసుక్రీస్తు రాకడ అతి సమీపమైంది. నేడో రేపు ఆయన వస్తూ ఉన్నప్పుడు మనం కలిగిన వాహనాలు, మనం కలిగిన బిల్డింగ్లు, మనకు కలిగిన ఆస్తులు అన్నీ వదిలిపెట్టి, మనకు కలిగిన ధనం, బంగారు, వెండి ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఒక రోజున వెళ్తాం. తర్వాత మన ఇంటి పక్కలో లేక యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు మన ఇళ్ళలో జొరబడి మనవన్నీ కూడా కాజేస్తారు. ఇకేం లేదు, మనం వెళ్ళిపోయి ఉంటాం. కనుక వస్తు వాహనాలు అన్నీ వదిలిపెట్టి, దేహం మీద వస్త్రాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒక రోజున ప్రభు దగ్గర మహిమలో మనం ఉంటాం. ఈ సంగతి సత్యం. సిద్ధపడ్డావా అన్నది నా ప్రశ్న. క్రీస్తు రాకడ అతి సమీపం, సిద్ధపడదాం. రైట్, మంచిది. ప్రతిదినం చేయవలసిన, క్రైస్తవుడిగా నేను చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు గురించి ఈ ఉదయం మరలా కొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం విన్నాం. ఆయన ప్రతిదినం దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి రాత్రి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘము శరవేగంగా సువార్తను అనేకుల దగ్గర తీసుకెళ్ళింది అంటే వారు ప్రతిదినం కూడుకునేవాళ్ళు, వారు ప్రతిదినం దేవుణ్ణి స్తుతించటానికి కూడుకునేవారు. వారు ప్రతిదినం కూడుకున్న ప్రతి చోట రొట్టె విరిచేవారు. అంటే ప్రభు రొట్టె విరవడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మనందరి కోసం మరణించాడు, తిరిగి లేచాడు, త్వరగా వస్తూ ఉన్నాడని సిద్ధపాటు కలిగిన సందర్భాన్ని చూపిస్తూ ఉంది. వారు కూడుకున్న ప్రతి చోట రొట్టె విరిచే కార్యక్రమాన్ని వారు చేశారు. నేటి ఆధునిక సంఘాలు రొట్టె విరడం కాస్త నెలకొకసారో 2 వారాలకు ఒకసారో, కొన్ని సంఘాలు ప్రతి వారం చేస్తూ ఉన్నాయి. అయితే వారి సౌకర్యాన్ని బట్టి వాళ్ళగా ఉంటూ ఉన్నారని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మంచిది. మనము ప్రతిరోజు చేయవలసిన కొన్ని పనులు గడిచిన వారానికి పొడిగింపుగా ముందుకు ఒక సంగతిని గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. అపోస్తుల కార్యములు రండి, ఒక సంఘాన్ని మీకు పరిచయం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో ఒక సంఘటన పౌలు జీవితంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుండి కింద వచనాలు చదివితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మనకు ఒక సంఘటన ఏంటి అంటే తెస్సలోనికలో పౌలు సేవ మనకు కనిపిస్తూ ఉంది. తెస్సలోనిక పత్రికలు మనం చూస్తాం కదా, తెస్సలోనిక పత్రికలు. ఆ పత్రికలో అలెగ్జాండర్ యొక్క చెల్లెలి పేరు తెస్సలోనిక. ఆ పట్టణానికి అలెగ్జాండర్ గారు తన చెల్లెల పేరును పెట్టారు. అలాగే ఫిలిప్పి పత్రికను మనం చూస్తాం. అలెగ్జాండర్ గారి యొక్క ఫాదర్ పేరు ఫిలిప్పి గారు. సో ఆ పట్టణాన్ని వారు జయించినప్పుడు ఆ పట్టణానికి వాళ్ళ నాన్న పేరు పెట్టారు. తెస్సలోనిక ప్రాంతాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ జయించిన తర్వాత ఆ పట్టణంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. వాళ్ళ చెల్లెలకు పేరుకు గుర్తుగా తెస్సలోనిక అనే ఆ పట్టణానికి పౌలు గారు వెళ్ళి ఆ పట్టణంలో కొంతకాలం సేవ చేసిన దాదాపుగా 3 వారాలు, ఇంచుమించు 21 రోజులు ఆ ప్రాంతంలో సేవ చేశాడు. ఏ ప్రాంతంలో?
తెస్సలోనిక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వస్తే పౌలును అక్కడి నుండి బెరియాకు పంపారు. బెరియాకు పంపిన తర్వాత బెరియాలో పౌలు పరిచయం చేశాడు. అయితే బెరియాలో సమాజ మందిరంలో పౌలు రాత్రి వేళ సువార్త బోధిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలాను బెరియాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి అన్న మాటను మనం చూస్తాం. ఎవరండి గనులు? లేఖనం చెప్పింది ఎవరు అంటే తెస్సలోనికలో ఉన్న ఆ సంఘములో ఉన్న వ్యక్తుల కంటే బెరియాలో ఉన్న వ్యక్తులు చాలా గనులు. ఎందులో? వాక్యాన్ని అంగీకరించడంలో, వాక్యాన్ని వినడంలో చాలా నిష్ణాతులుగా వారు కనిపిస్తూ ఉన్నారు. కాదండి, వారు కలిగిన మరొక ఆలోచన ఏమిటంటే, లేక వారు కలిగిన మరొక చక్కటి లక్షణం ఏమిటంటే కింద మనకు లేఖనం తెలియచేస్తూ ఉంది. పౌలుయు సీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఒక చక్కటి ఆధ్యాత్మిక చురుకుదనం కలిగిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. బెరియా వారు పౌలు చెప్పాడు కదా, శీల చెప్పాడు కదా, గొప్పవాళ్ళు చెప్పిన తర్వాత బైబిల్లో అలా ఉంటుందిలే అని ముచ్చిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. వారు ఎలా అన్నారంటే, పౌలు నిలబడిన ప్రసంగికుడు శీలైనా సరే, నిలబడిన ప్రసంగికుడు పౌలైనా సరే, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడా లేదా, ధర్మశాస్త్రంలో ఉన్న సత్యాన్ని ఖచ్చితంగా లేక సూటిగా సరిగ్గా విభజిస్తున్నాడా లేదా అన్నది వారు ఆలోచిస్తూ పౌలు చెప్పిన మాటలు కంపారిజన్ చేస్తూ ఉన్నారు. పౌలు ఏ సువార్త చెప్పాడో, పౌలు ఏ ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తును చూపించాడో, ఆ ధర్మశాస్త్రములో పౌలు చెప్పిన సంగతులు ఉన్నాయా లేదన్నది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మనమైతే ఒక ప్రసంగికుడు మన దగ్గరకు వచ్చాడంటే, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన ప్రసంగికుడు మన దగ్గరకు వచ్చాడంటే అనుకుందాం, ఆ గొప్ప ప్రసంగికుడు చెప్పిన తర్వాత బైబిల్లో అలా ఉండకపోదా? ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా నిష్ణాతులు. పౌలు సరే, ఎవరైనా సరే చెప్పారా, అది లేఖనం అంగీకరిస్తుందా లేదా అన్నది చూస్తారు. రాయబడిన మాట ఏమిటంటే పరిశోధిస్తూ వచ్చారంట. చదవడం వేరు, పరిశోధించడం వేరు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉజ్జియా, యోతాము, ఆహాజు కాలములో ప్రవక్తగా నిలిపిన యెషయాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూద్దాం. యెషయా గ్రంథం, దయచేసి నాతో పాటు బైబిల్ మీరు కొంచెం అలా మీ చేతికి పని చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో ఏం చూస్తున్నామంటే 34వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను గ్రంథకర్త ఈ రకంగా తెలియచేశాడు. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. దేవుని గ్రంథాన్ని చదవడం కాదు, దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవడం. మనకు చదవడమే కష్టం, ఇక పరిశీలన ఎక్కడ? ఉదయం లేచి మనకు అలవాటు పడిన సంగతి ఏమిటంటే మొబైల్లో చూసి వాక్యాన్ని చదవడం. అది కీర్తనలు 1వ అధ్యాయం నుండి బాగా బైహార్ట్ అయి ఉంటుంది, 23వ అధ్యాయం బాగా బైహార్ట్ అయి ఉంటుంది, అలాగే 133వ కీర్తన బైహార్ట్ అయి ఉంటుంది, 100వ కీర్తన బైహార్ట్ అయి ఉంటుంది, 124 బైహార్ట్ అయి ఉంటుంది, 128 బైహార్ట్ అయి ఉంటుంది. ఎందుకు ఈ మాటలు అంటే అవి చాలా తేలిగ్గా కీర్తనలు మనం చదివేస్తాం. ఒక మాటలో చెప్పమంటారా, అవి నీవు నేను చదివే కీర్తనలు కాదు. ఎవరు? సండే స్కూల్ పిల్లలు చదివే కీర్తనలు. 3-4 వచనాలు మనకు పెద్ద కష్టమా? అలాగని మనం చదవకూడదా, సండే స్కూల్ పిల్లలే చదవాలా అన్నది కాదు దాని ఉద్దేశం. అంటే చిన్న చిన్న పాటలు వారికి బాగా అర్థం కావటానికి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాను. ఎవరి మాటలు చెప్పగలిగేది ఎక్కువగా? సండే స్కూల్ పిల్లలు. వారికి ఆ మాటలు బాగా అర్థమవుతాయి. ఎదిగిన వాళ్ళు చదవడం కాదు. లేఖని చెప్పిన సంగతి ఏమిటంటే దేవుని వాక్యము చదవడం కాదు, పరిశీలన చేసి చదవడం. ఎందుకు పరిశీలన చేయాలి అంటే ముందుకు వెళ్ళిపోదాం. అక్కడే యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ఆఖరిలో ఈ మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఆఖరిలో ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఏమిటంట? కొంత ఇచ్చట, కొంత అచ్చట. ఏమొస్తుందట? దేవుని వాక్యం మనకు వస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు వస్తుంది. వాక్యము నేను ఎందుకు చదవాలన్న ఆలోచన నీకు వస్తే తర్వాత నన్ను గుర్తు చేస్తూ చూద్దాం, ఆ మాటను కూడా చూద్దాం. దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవడం. ఎందుకు పరిశీలించి చదవాలి అంటే, దేవుని వాక్యం ఒక చోట ఇలా ఉంటుంది, మరొక చోట ఇలా ఉంటుంది. దానిని కలిపి కంపారిజన్ స్టడీ చేస్తే అప్పుడు అసలు పవర్ ఏంటో, అసలు మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక మాట ఇలా గుర్తు చేస్తా. లోతు మనకున్నాడు కదా, లోతు కనిపిస్తాడు. లోతు జీవితం ఏంటి మనందరికి అర్థమైంది. లోతు భార్య చనిపోయిన తర్వాత వారి యొక్క 2 కుమార్తెలతో ఆయన తండ్రి అయ్యాడు. ఆ 2 కుమార్తెలకు ఇట్లా చెప్పాలనుకుంటాను, ఆయన తండ్రి అయ్యాడు. తండ్రి అయితే అనేకులు అనుకుంటాం, లోతు చేసినది పొరపాటు, తప్పు, ఆ కూతురుతోనే పాపం చేశాడని వాక్యం చెప్పింది అని మనం అనుకుంటాం. కానీ విచిత్రం ఏమిటంటే, అతడు తన జీవితమును పాపం వైపుకు నడిపించినప్పుడు అతనికి తెలియని ఒక స్పృహ, అంటే వారు కూతురులు మద్యాన్ని తాగించి సేవింపు చేశారు. కానీ పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అది ఆదికాండం 19వ అధ్యాయంలో జరిగితే, వినండి, ఆదికాండం 19వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగితే పేతురు రాసిన పత్రిక ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఆఖరిగా యాకోబు పత్రిక తర్వాత పేతురు రాసిన పత్రిక మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమంటాడంటే ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ పత్రికలో ఆ మాటను మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. రైట్ కంటిన్యూ. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, లోతును గురించి. లోతును దాదాపుగా పేతురు ఆ మాట రాయక మునుపు అందరూ కూడా పాపం చేసిన వ్యక్తిగానే పరిగణించారు. చూడండి, ఒకసారి నా వైపు చూడండి. నా వైపు నా బైబిల్ కనిపిస్తుందా? ఒకసారి నా వైపు చూడండి. ఇన్ని పేజీల తర్వాత బైబిల్లో లాస్ట్లో ఒక పదం ఉంది. ఎక్కడో ఇక్కడ జరిగితే, అంటే ఒక 4-5 పేజీల తర్వాత లోతు జీవితం జరిగితే, ఇన్ని పేజీల తర్వాత పేతురు గారు ఆఖరిగా కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి అంతే. ఇక్కడ పేతురు లోతును గురించి ఒక ప్రస్తావన చేశాడు. ఇన్ని పేజీలంతా కూడా ఎక్కడ అంటే అతడు ఏమిటో అన్నది మనకు కన్ఫ్యూజేషనే. కానీ ఆఖరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటంటే, నీతిమంతుడగు లోతును. అందుకనే ఒక వ్యక్తిని గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, అతని ప్రారంభము, అతని ముగింపు తర్వాత మరలా చరిత్రకారులు ఎవరైనా ఏమైనా రాశారా అన్నది స్టడీ చేస్తే, పరిశీలన చేస్తే తప్ప ఒక విషయం మనకు అర్థం కాదు. మధ్యన ఇన్ని పేజీలలో లోతును గురించిన ప్రస్తావన మనం అంత ఎక్కువగా మనకు లభించదు. కానీ చివరిలో ఒక కంక్లూజన్ మనకి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేశానంటే, యెహోవా వాక్యము కొంతట ఆదికాండములోను మరికొంత పేతురు పత్రికలోను ఎవరిని గురించి చెప్పింది? లోతును గురించి చెప్పింది. అందుకనే యెహోవా వాక్యము కొంత అచ్చట మీకు లభించును, కాబట్టి పరిశీలన చేసి చదవండి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయము బెరియా వారు కలిగిన ఒక చక్కటి లక్షణం ఏమిటంటే, వారు వాక్యాన్ని చదువువారు మాత్రమే కాదు, పరిశీలన చేసి చదివేవాళ్ళు. అది వారికున్న ఆలోచన. వారు ప్రతిదినము ఆ మాటను మనం ఫోకస్ చేయాలి. ప్రతిదినం లేఖనమును పరిశోధించుతూ వచ్చారు. పౌలు వారితో ఉన్నంత కాలం పౌలు చెప్పిన మాటలు పరిశీలించారు. పౌలు వారితో మాట్లాడిన రోజులు పౌలు చెప్పిన లేఖనాలన్నీ కూడా వారు చూశారు. మోసే ఏం చెప్పాడు, ప్రవక్త అయిన యెషయా ఏం చెప్పాడు, దావీదు కీర్తనకారుడు ఏం చెప్పాడు, ప్రవక్త అయిన ఇర్మీయా ఏం చెప్పాడు, హెజ్కేలు ఏం చెప్పాడు, దానియేలు ఏం చెప్పాడు, వీరందరి లేఖనాలు వారు పరిశీలన చేసిన తర్వాత పౌలు చెప్పిన సంగతులు ఆసక్తితో అంగీకరించి విశ్వసించారు. నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, అమ్మా ప్రియ సహోదరుడా, దయచేసి వాక్యాన్ని చదవడం కాదు, పరిశీలన చేయండి. వాక్యాన్ని చదవడమే కాదు, పరిశీలన చేయండి. అప్పుడే వాక్యం యొక్క మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం.
వాక్యం యొక్క మాధుర్యం నీలో నింపబడాలి అంటే, వాక్యం యొక్క ఫీల్ నీవు అనుభవించాలి అంటే, వాక్యాన్ని పరిశీలన చేస్తే తప్ప ఆ ఫీల్ మనం అనుభవించాం. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వివిధ కోణాలు నీలో ఆలోచన కలిగిస్తాడు దేవుడు. ఒక మాటను 2-3 రకాలుగా అర్థం చేసుకోవటానికి ప్రేరణ నీకు కలిగిస్తాడు దేవుడు. పరిశీలన అదే. యాకోబు రాసిన పత్రిక 1:27 భక్తికి ఒక నిర్వచనం ఇచ్చాడు, డెఫినేషన్ ఇచ్చాడు. ఏమిటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించట, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే భక్తి అన్నాడు. తను కాపాడుకోవడమే భక్తి అన్నాడు. అక్కడ మొదట ఉపయోగించిన పదం ఏమిటంటే దిక్కులేని పిల్లలు అన్నాడు. ఎవరండి? సాధారణంగా మనం ఏమనుకుంటాం, దిక్కులేని పిల్లలంటే అమ్మ లేని పిల్లలు, నాన్న లేని పిల్లల్ని ఏమనుకుంటాం? దిక్కులేని పిల్లలు, అనాథులు అనుకుంటాం. అది ఒకసారి చదివితే మనకు అర్థమయ్యేది. కొంచెం డీప్గా వెళ్ళి చదివితే మనకి ఏమర్థం అవుతుంది? రెండో కోణం, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఏమర్థం అవుతుంది? దేవుణ్ణి ఎరుగని రక్షింపబడిన వారందరూ కూడా ఎవరండి? దేవుడు లేని పిల్లలే, అంటే తండ్రి లేని పిల్లలే. వాళ్ళు కూడా దిక్కులేని పిల్లలే. వారికి ఆస్తులు ఉండవచ్చు, వారికి సంపద ఉండవచ్చు, తల్లిదండ్రులు ఉండవచ్చు. నిజ దేవుని తెలుసుకొని, నిజమైన తండ్రిని తెలుసుకుని వారందరూ కూడా, నిజమైన తండ్రిని తెలుసుకుని వారందరూ కూడా దిక్కులేని పిల్లలు. వారిని కూడా పరామర్శించాలి, వారిని కూడా మనం చూడాలి. అది భక్తి. పై వచనాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన వ్యక్తులని మనకు అర్థమవుతుంది. పరిశీలన చేస్తే ఇది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, పరిశీలన అది ఎప్పుడు? ప్రతిరోజు. అమ్మా, సోదరుడా, నీ గుండె మీద చేసుకుని చెప్పు, ఎప్పుడైనా 1 గంట కూర్చొని వాక్యాన్ని బాగా చదివావా? 1 గంట వాక్యాన్ని చదవని నీవు ఒక క్రైస్తవుడేనా? 1 గంట వాక్యాన్ని చదవని నీవు ప్రభుతో ఉండాలని ఎలా అనుకుంటావు? దేవుడు సంఘములో నేను ఉండాలి అని ఎలా అనుకుంటాం? దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలని ఎలా అనుకుంటాం? పిల్లలు కొంచెం సౌండ్ చేస్తూ ఉన్నారు, అమ్మ జాగ్రత్త. 1 గంట చర్చిలో కూర్చోలేని ఓపిక మనకు లేనప్పుడు మన నిత్యత్వంలో దేవుడితో ఎట్లా ఉంటాం? దయచేసి మీ వ్యక్తిగత జీవితాల్లో వాక్యాన్ని చదవటానికి కొంచెం సమయాన్ని మీరు మీకు మీరుగా కలుగు చేసుకోండి. ఒక మాట ఇలా చెప్పమంటారా? ప్రపంచం ఎప్పుడు కూడా బిజీ. ఎవరైనా కలపండి, ఎవరినైనా అడగండి, ఏం చేస్తూ ఉన్నానంటే బిజీగా ఉన్నాను బ్రదర్, ఎవరైనా బిజీగా ఉన్నాను ఇలా చెప్పాలనుకుంటా. అపవాది మీ మనస్సును దేవుని మీద నుండి తీసివేసి లోకములో కార్యకలాపాలపై చాలా బిజీ చేసింది. మనం ఏం పడలేకపోతే సెల్ ఫోన్ అయినా గెలుకుంటా కూర్చుంటాం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా అనుభవించాలి అంటే, భక్తిని, నాణ్యమైన భక్తి కలిగి బ్రతకాలి అంటే, వాక్యంతో కొంత సమయాన్ని మీరు గడపండి. దయచేసి నేను చెబుతూ ఉన్నా, వాక్యంతో కొంత సమయం గడిపితే మీరు మీ తరానికి సేవకులు అవుతారు. మీరు మీ తరానికి, మీ కుటుంబానికి బోధకులు అవుతారు. మీ కుటుంబాన్ని సత్యవాక్యంలో పెంచడానికి, మీ పిల్లల సత్యవాక్యంలో పెంచడానికి మీరే ఒక తర్బీదు పొందిన బోధకులు అవుతారు. కాబట్టి వాక్యాన్ని చదవండి. దయచేసి కొంత సమయాన్ని మీ జీవితంలో హెచ్చించండి. ఉదయం 6 గంటలకు లేసేవాళ్ళు 5:30కు లేయండి. 1 అరగంట మీకు దొరికించుకోండి. దయచేసి 6 గంటల మొబైల్ పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ టైం కూడా ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. ఏమొచ్చిందో అప్డేట్. కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల కంటే చాలా అప్డేట్ మనం 12 గంటలకే ఏమొచ్చిందో న్యూస్ అని కూడా చూస్తాం. అదంతా న్యూస్తో పాటు న్యూసెన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాక్యాన్ని చదువుదాం. బాధలో, వేదనలో కృంగినప్పుడు, కృషించినప్పుడు నిలబెట్టగలిగే ధైర్యాన్ని ఇవ్వగలిగేది కేవలం దేవుని వాక్యమే. వారు ప్రతిదినము ఎవరండి? బెరియా వారు
పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో, నేను చెప్పిన మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు. వాక్యం అలా చెప్పాడో లేదో చూడండి. ఎందుకంటే నా స్టేట్మెంట్ అంటే కూడా వాక్యం మీద ఆధారపడినవై ఉండాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన ఏదేదో ఊహించుకుంటాం కదా. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొట్టమొదటి గ్రహించాలి. నా ఊహ కాదు, లేక నీ ఊహ అంతకంటే కాదు. మన ఊహల్లో పుట్టిన పుట్టుక కాదు వాక్యం, దేవుని మనసులో నుండి వచ్చినది. ఎందుకు నేను దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవాలి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిగా మిమ్మల్ని గుర్తు చేసుకోండి, అది దేవుని వాక్కు కాబట్టి. దేవుని వాక్కు, దేవుని మాట. పౌలు గారు ఇలా తెలియచేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఎందుకు నేను దేవుని వాక్యాన్ని చదవాలి అంటే పౌలు ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నీ చేతిలో 66 పుస్తకాలుగా ముద్రించబడి నీ చేతికి ఉందే, నీ చేతిలో ఉందే. ఇది ఏమిటి అంటే దైవావేశం వలన, దేవుని యొక్క ఆదేశం వలన, దేవుని యొక్క హృదయములో నుండి కలిగినది ప్రతి లేఖనము. కింద అక్కడ ఒకటి ఉంటుంది, 1:4 ఏముంది కదా, అక్కడ 5 ఉంది. ప్రతి లేఖనం దగ్గర 5 ఉంది కదా. కింద ఏం కనిపిస్తుందంటే ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినవే. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో? 66 పుస్తకాలు. ఇవన్నీ కూడా దేవుడు ఆదేశించగా కలిగినవి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే నాలాంటి ప్రసంగికుడు చెప్పిన బోధలో, ఇంకొక ప్రార్థన పరుడు చేసిన ప్రార్థన, ఇది దేవుని మనసును అర్థం చేసుకోవటానికి కాదు. మనము అందులోనికి వెళ్ళి చదివి ధ్యానించి చదివి పరిశీలన చేసి అందులో నిలబడగలిగితే దేవుని మనసు అర్థమవుతూ ఉంది. ఎందుకు చదవాలంటే దేవుని వలన కలిగింది. ఇందాక మనం చదువుకున్నాం కదా 34వ అధ్యాయం యెషయా గ్రంథం, యెహోవా గ్రంథమును. యెహోవా గ్రంథం ఎవరి గ్రంథం అండి? ఇది దేవుని గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది హోలీ బైబుల్, ద బుక్ ఆఫ్ హోలీ. ఇది పరిశుద్ధతను గురించి చెబుతూ ఉంది, ఇది దేవుని గురించి చెబుతూ ఉంది. బుక్ ఆఫ్ గాడ్లీనెస్, ఇది దేవుని భక్తిని గురించి లేక దైవ భక్తిని గురించి ఇది చెబుతూ ఉంది. ఇది దేవుని గ్రంథం, దేవుని గ్రంథం. ప్రపంచంలో మానవ ఆలోచన నుండి వెలువడిన సాహిత్య గ్రంథాలు చాలా మనకు కనిపిస్తాయి. చరిత్రకారులు అన్నారు, ఒక ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచంలో కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ ఎకనామిక్ గురించి రాశాడంట. ఆయన బైబిల్ తర్వాత అత్యధికంగా ఆ కాలంలో అమ్ముడుపోయిందంట. ఆ కాలంలో మరలా ఆ పుస్తకాన్ని చదివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సరిచేసుకున్నారు. తర్వాత పుస్తకాన్ని చదివే వాళ్ళు కనుమరుగైపోయారు. ఇది శాశ్వత భూతకాలం నుండి శాశ్వత భవిష్యత్తు కాలం వరకు చదవగలిగిన కాలానికి అతీతమైన గ్రంథం ఇది. ఈ మాట చెప్పడానికి దాన్ని దాస్ క్యాపిటల్ గురించి గుర్తు చేశాను. మానవ ఆలోచనల నుండి వచ్చిన కొన్ని గ్రంథాలు కొంత సమయానికి, ద పీరియడ్ ఆఫ్ టైంకి సెట్ అవుతాయేమో, కానీ ఇది కాలాలకు అతీతంగా చదవాల్సిన, భవిష్యత్తులో చదువుకోవలసిన ఒక శ్రేష్టమైన గ్రంథం
అది దేవుని గ్రంథం, యెహోవా గ్రంథము, దైవావేశం వల్ల కలిగినది ఇది. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు, దేవుని మూలముగా పలికిరి అన్నాడు. లేఖనము, ప్రవచనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చని బట్టి పుట్టినది కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు కానీ లేఖనము, అమ్మా నీవు నేను చదువుతున్న సోదరుడా, నీవు నేను చదువుతున్న బైబిల్ గ్రంథము మానవ ఇచ్చను బట్టి పుట్టింది కాదు. బైబిల్ రాయటానికి 40 మంది వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతమంది అండి? బాగా గుర్తుపెట్టాడు, 40 మందిని ఎన్నుకున్నాడు. బైబిల్ రాయటానికి పట్టిన కాలము మీరు షాక్ అవుతారు, 1600 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు ఒకే ఒక వ్యక్తిని కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని 1600 సంవత్సరాలు రాశారు అంత పెద్ద గ్రంథాన్ని. ఎవరు రాశారు తెలుసా? రాజులు, అధికారులు, తర్వాత పశువులు కాసే పశువుల కాపరులు, చేపలు పట్టే పేతురు లాంటి గొప్ప వ్యక్తులు, జ్ఞానులైన రాజులు, సొలొమోను లాంటి గొప్ప వ్యక్తులు, ప్రవక్తలు. అంటే ప్రవక్తలకి రాజులకి కొంచెం గొప్పగా చదువుకుని ఉంటారు కాబట్టి బాగా వారు చెప్పగలుగుతారు. మన పశువుల కాపర్లకి ఏమొస్తుందండి చదువు? ఆమోసు పశువుల కాపర్రి, పేతురు చేపలు పట్టగలిగే వ్యక్తి. అంటే వీరందరూ కూడా, అంటే వాళ్ళు గొప్పగా చదువుకున్న వాళ్ళు గొప్పగా రాసి ఉంటారు, వీరు చదువుకున్న వాళ్ళు తక్కువ రాసి ఉంటారని చెప్పడానికి లేదు. వారిని వాడుకున్నవారు దేవుడే, పశువులను కాసే వ్యక్తిని కూడా వాడుకున్నది దేవుడే. ఎవరితో ఏమి పలికించాలో అదే పలికించాడు. పేతురు రాశాడు. పేతురు గురించి ఒక మాట అన్నారు, వారు విద్యలేని పామరులు. చదువుకున్నవారు కాదు, విద్యలేని పామరులు అనుకున్నాడు. విద్యలేని పామరుడైన పేతురు 2 పత్రికలు బైబిల్ గ్రంథంలో రాశాడు. ఒక శ్రేష్టమైన వచనం ఏమిటంటే, పేతురే చెప్పాడు, బైబిల్ అంతటికి ఒక మూలంగా లేక వాక్య గ్రంథానికి ఒక ఆధారంగా ఒక వచనాన్ని తానే పరిశుద్ధాత్మ మూలంగా ఇలా పలికాడు. ఏం చెప్పాడు తెలుసు? ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి. పలికినవాడు మనిషి, పలికించినవాడు దేవుడు. మనిషిని ప్రేరేపించగా మనుషుడు పలికాడు. రాయగలిగేవారు కింద రాస్తూ ఉన్నారు. పౌలు చెరసాలలో బంధింపబడి కాళ్ళు చేతులు కట్టబడి ఉంటే తన దగ్గరున్న వ్యక్తిని తాను అలా చెబుతూ ఉంటే ఆ వ్యక్తి రాయగలిగాడు. వారి వారి కాలాల్లో వారి వారి పరిస్థితుల అనుకూలంగా దేవుడు ప్రేరేపించగా పలికిన మాటలు మనకు కనిపిస్తాయి. ప్రపంచ దిక్సూచికి, ప్రపంచ ముగింపుకు ఏకైక మార్గాన్ని చూపించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ప్రపంచం ఎలా అంతమవబోతుందో, ఈ ప్రపంచంలో బైబిల్ చెప్పినంత ఎక్యురసీ, ఖచ్చితత్వం మరే గ్రంథం కూడా చెప్పలేదు. సామ్రాజ్యాలు పుట్టుక మునుపు సామ్రాజ్యాలు వస్తాయని దేవుని వాక్యం చెప్పింది. అలెగ్జాండర్ ది గ్రేట్ లేనప్పుడే, అతను పుట్టుక లేనప్పుడే దానియేలు ప్రవచనంలో మనం చూస్తాం. రోమా సామ్రాజ్యం ఇంకా రూపు దిద్దుకు మునిపే దానియేలు ప్రవచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పగలుగుతారండి? ఒక 100 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుందని చెప్పగలిగే ఏ శాస్త్రజ్ఞుడని చెప్పగలుగుతాడా? ఏ ఖగోళ శాస్త్రవేత్తని చెప్పగలుగుతాడా? ఏ జ్యోతిష్కుడని చెప్పగలుగుతాడా? ఒకవేళ చెప్పగలిగితే మనం కోల్పోయిన గొప్ప గొప్ప ప్రధానులను కాపాడుకునేవాళ్ళం. రాజీవ్ గాంధీని కాపాడుకునేవాళ్ళం. రాజీవ్ గాంధీ అలా పోతే చనిపోతాడని నేను ఎవరైనా చెప్పారనుకోండి, గొప్ప శాస్త్రజ్ఞుడు, ఆయన బట్టి కాపాడుకునేవాళ్ళం. సార్ మీరు అక్కడ వెళ్ళొద్దండి అని. గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు మనం కాపాడుకునేవాళ్ళం. 1 గంట తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. మరి వర్షం వస్తుందని చెప్తారు కదండి, అంటే దానికి కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. ఆధారాన్ని బట్టి శాస్త్రవేత్తలు గుర్తు చేసి చెబుతారు. ఆధారాలను బట్టి. విచిత్రం ఏంటంటే భూకంపం వస్తుందని పక్షులకు బాగా తెలుసు. భూమి కంపిస్తుంది, ఎర్త్కి వస్తుంది కదా, భూకంపం వస్తుందని పక్షులకు బాగా తెలుసు. భూమి మీద పాకే జంతువులకు బాగా తెలుసు. అందుకనే అవి భూకంపం వస్తూ ఉన్నప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తాయంట. లేఖనం చెప్పింది. ఆ వాసన పసగడతాయంట అవి.
దేవుడు వాటికి జ్ఞానాన్ని ఇచ్చాడు. లేఖనాన్ని చదువుదాం. ఖాళీగా వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, దేవుని వాక్యం కాబట్టి, దేవుని మాట, దేవుడే ఆదేశించాడు కాబట్టి, దేవుని ప్రేరణలో దేవుడు చెప్పాలనుకున్నాడు కాబట్టి, పాత నిబంధన అంతా కూడా యెహోవా మోసెకుల సెలవిచ్చను, యెహోవా మోసెకులు ఆజ్ఞాపించను అని లేఖనం చెబుతూ ఉంది. ఇది ఆజ్ఞాపించబడిన గ్రంథం, ఇది చెప్పగలిగిన గ్రంథం, ఇది దేవుని ఆదేశం వల్ల కలిగిన గ్రంథం, ఇది పరిశుద్ధాత్మ మూలంగా పలకబడిన గ్రంథం. ప్రతి లేఖనము దేవుడు ఆదేశం. నువ్వు బైబిల్ పట్టుకున్నావంటే దేవుడు ఆదేశించిన గ్రంథాన్ని పట్టుకుని తిరుగుతూ ఉన్నావు. జాగ్రత్త. ఇది పరిశీలన చేయగలిగితే వినండి. నీవు నేను ఒక రోజున కళ్ళు మూస్తాను, నేను ముగిస్తున్నా. నీవు నేను కళ్ళు మూసిన వెంటనే ఒక భయంకరమైన ప్రపంచాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరణం అంటే ఈజీగా తీసుకునే వాళ్ళు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. పోదాం అమ్మా, నీవు ఊహించినంత డెడ్లీ ఈజీ కాదు మరణం. తెలియని ప్రపంచంలో జీవించాల్సి వస్తుంది. యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఈ భూమి మీద బ్రతికితే మరణించిన మరుక్షణంలోనే భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతావు. ఇది వాస్తవము, ఇదే సత్యము. జీవితాన్ని గురించి ఆలోచించు. నేను ఒకసారి ఆలోచించాను పడుకున్నప్పుడు, నేను చనిపోతే ఎక్కడ పోతానన్న ప్రశ్న నాకు వచ్చింది. మీకు తెలియదు, బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నా. భయం అనిపించింది. ఎందుకు అంటే పరిస్థితులు ఏమవుతాయో, ఎటు వెళ్ళిపోతుందో ఆత్మ. రోజు బైబిల్ చదివి, వాక్యాన్ని విని, వాక్యాన్ని ధ్యానించి, పరిశీలన చేసి, కొన్ని సందర్భాల్లో అలాంటి వారికే భయాన్ని, శరీరంలో ఉన్నాం కాబట్టి భయం, నిరీక్షణ ఉంది. నేను వెళ్ళిపోతే ప్రభుత్వం నేను ఉంటాను, నాకు ఈ నిరీక్షణ ఉంది. ప్రభు నన్ను పిలిస్తే ఖచ్చితంగా నేను ప్రభుతో ఉంటాను. మరి నేనుంటాను, కానీ నాతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా, నా వాక్యం విన్న వ్యక్తులందరూ కూడా, నేను సువార్త ప్రకటించిన వారందరూ కూడా, వారి పరిస్థితి ఏమిటి? ఆ భయం కూడా నన్ను తొలిచివేసింది. మీ అందరికీ గొప్ప గొప్ప వాహనాలు, గొప్ప గొప్ప ఆస్తులు సమకూర్చాలని ప్రార్థించేదానికంటే నేను ముందుగా మీ కొరకు ఒకే ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరందరూ రక్షింపబడి ప్రభు యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఆయన సింహాసనం ఎదుట కనిపించాలని. రోగం ఈరోజు పోయిందా, మళ్ళా ఇంకోసారి ఎప్పుడో వస్తుంది. శాశ్వతంగా రోగానికి అతీతమైన దేహాలు ఏం కావు మనవి. నీవు వన్స్ రక్షణ పొందావంటే, నీవు క్రీస్తును స్వంత రక్షకుడుగా అనుభవించావంటే, రోగం వచ్చినా దేవుని వదిలిపెట్టవు, శ్రమ వచ్చినా దేవునిలో గట్టిగా నిలబడతావు. ఇది నువ్వు పొందాలంటే వాక్యమే ఆధారం. వాక్యాన్ని చదవండి. దేవుని ఆదేశం, దేవుని ప్రేరణ, అది దేవుని గ్రంథం. వారు ప్రతిదినము దాన్ని చదివేవాళ్ళు. నా లైఫ్లో నేను అనుభవించి చెబుతూ ఉన్నా, వాక్యము చదవకుండా ప్రారంభించిన దినాలు చాలా చాలా తక్కువ. వాక్యము చదవకుండా దినాన్ని ప్రారంభించిన రోజులు చాలా చాలా తక్కువ. మిడ్ నైట్ ఎక్కడైనా పరిచయం వస్తే పనిని ఖచ్చితంగా వాక్యం చదివే పండుకుంటా. లేచిన వెంటనే నా డ్యూటీ ఏంది? చదువుతున్నా అని చెప్పి 23వ కీర్తన బై హార్ట్ పెట్టద్దు. నీ దగ్గర పెట్టుకో. వాక్యం నీ దగ్గర ఉండి నీ హృదయంలోనికి ఉండటానికి ప్రయత్నించండి. శ్రమలో నిన్ను ధైర్యంగా నిలుపుతుంది, శక్తినిస్తుంది. ప్రభుని ఎదుర్కోవటానికి శ్రేష్టమైన ప్రేరణ, మారు మనస్సు నీ కలిగిస్తుంది. సమాజంలో ఒక మనిషిగా నీవు జీవించాలంటే వాక్యమే ఆధారం. ఎవరైనా మనం ఆధారపడ్డాం అనుకోండి, ఒక రోజున వారు మనం చెయ్యిడిస్తే మనం ఎటు పోవాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ధైర్యాన్ని కలిగించేది వాక్యమే. వాక్యం చదువుదాం, దేవుని కొరకు జీవిద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నా, నా సమయం అయింది. వాక్యాన్ని చదువుదాము. ప్రభు కొరకు రూపాంతరత పరచబడి కృప వెంబడి కృప పొంది ఆయన కొరకు బ్రతకటానికి సిద్ధపడదాం. అట్టి పరమ ఆధిక్యతను
ఈ భూమి మీద మనందరికీ దేవుడు తన కృప నుంచి మహిమ పొందును గాక. ఆమేన్. అందరూ లేచిపడదాం, చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకుందాం. అందరూ లేచిపడదాం, ప్రార్థన చేసి సందేశాన్ని సహవాసాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మా కొరకు అందించిన మీ ఘనమైన మాటల కొరకు మీకు స్తోత్రాలు. గంభీరమైన మీ నామాన్ని స్తుతించి మహింపరిచి ఆరాధించి మీ మాటలు వినే కృపను మీరు మాకు అనుగ్రహించారు. ఇది క్రీస్తునందు మాకు మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బెరియవారు ప్రతిరోజు మీ వాక్యాన్ని పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేదని పరిశీలించారు. మీ వాక్యం పరిశీలించి చదువుకోండి అని మీరు మాకు గుర్తు చేశారు. ఇది మీ ఆదేశం. ప్రతి లేఖనము మీ యొక్క ఆదేశం. మీ ఆత్మ వలన మీరు ప్రేరేపించి మా అందరి క్షేమం కోసం వ్యక్తుల్ని అనుకొని మీరు అందించారు. అందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వాక్యమందు మీ ప్రజలు నాటబడటానికి సహాయం చేయండి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి అంటే మీ మాటలు మాకు కావాలి. మీ మాటలు వినుటూ ఉండగా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసాన్ని సృష్టించగలిగే శక్తి మీ మాటలకు ఉంది. ఆ రోజున విశ్వాన్ని ఎలా సృష్టించారో ఈ రోజున వింటున్న వారందరికీ విశ్వాసాన్ని సృష్టిస్తుంది మీ వాక్యం. అంటే మీ మాటల చేత మేము ఆదరించబడి మీ ఆదేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని మేము ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ భక్తులు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా మీ వాక్యము జుంట తేరల దారుల కంటే మధురమైనది, నా జిహ్వకు మా నోటికి నాలుకకు మధురమని సెలవిచ్చారు. లేఖన మాధుర్యాన్ని మేమందరూ కూడా అనుభవించినట్లుగా సహాయం చేయండి. వ్యాధి చేత, బాధ చేత, సమస్య చేత, ఇబ్బంది చేత ఉన్న వారందరినీ మీ వాక్కు పంపి వారిని మీరు బాగు చేయండి నాయన. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన నేను చేయటానికంటే మీరు ముందుగా చూడగలిగిన దేవుడు. మీ అదృశ్యాస్తాలు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తిని తాకునట్లుగా సహాయం చేయండి. బలమైన మీ సన్నిధి, మీ ప్రభావం ఈ చోట చేరిన ప్రతి వారు మిండారులుగా అనుభవించినట్లుగా సహాయం చేయండి. మీ ప్రజలు రూపాంతరపరచబడి వాక్యం యొక్క ప్రభావాన్ని ఈ చోట ఉన్న ప్రతి వారు సంపూర్ణంగా అనుభవించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెదరు వెళ్తూ ఉండగా ప్రయాణమంతటిలో మీ కాపుదలను అందించండి. మీ ప్రికుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రెండవ రాకడకు మేమందరూ కూడా ఎత్తబడినట్లుగా, ఆయన ఎదుట మేము నిలబడినట్లుగా ఈ వాక్యమైన ప్రతి వారిని ఆ రీతిగా మీరు సరిచేయండి. తీసుకొచ్చి నిలబడిన ప్రతి ఒక్కరిని బట్టి మరొక్కమారు మిమ్మల్ని స్తుతిస్తూ పరిచయం ముగించుకుని చెదరు వెళ్తూ ఉండగా మీ సన్నిధి, మీ సహాయం మాతో ఉండి నడిపించమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, వాక్యమే శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క కృప, సత్యంలో నుండి సర్వసత్యంలోనికి సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క కాపుదల ఈ చోట చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఎవరీవన్.